హలో అందరికీ, మేము ఈరోజు బీరకాయ కర్రీ గుత్తి వంకాయలాగా చేస్తున్నాము. ఇట్లా 4 ముక్కలు కోసి పెట్టుకోవాలి. బాగా వేడెక్కింది, ఆయిల్ వేసుకుంటున్నాము. గుత్తి వంకాయకి ఎట్లా వేయించుకుంటామో మనం అట్లా వేయించాలి. ఇట్లా బాగా నూనెలో మగ్గాల. మనం వంకాయ ఎట్లా వేయించుకుంటామో అట్లా వేయించుకోవాలి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు తీసుకున్నాము. తీసేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కడగాలి. ఇట్లా బాగా వేయించాలి. ఈరోజు కొత్తగా చేస్తున్నాము వంట. ఇది బీరకాయ కర్రీ మన గుత్తి వంకాయ చేసినట్టు చేస్తున్నాం. ఇలా వంకాయలు బాగా వంకాయలని వస్తుంది. బీరకాయ ఇట్లా మెత్తగా కావాలి. అలాగే ఉల్లిగడ్డలు కోసుకున్నాం, ఒక గడ్డ. ఉల్లిగడ్డ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు బాగా ఎర్రగా వచ్చేటట్లా వేయించుకోవాలి. ఇవి ఉల్లిగడ్డ నూగులు, కారము, ఉప్పు అన్నీ వేయించేసుకున్నాము. టమాటాలు దీంట్లో ఇట్లా వేసుకోవాలి. మన గుత్తి వంకాయకి ఎట్లా చేస్తామో అట్లనే చేసుకోవాలి అన్నమాట. తగినంత నీళ్ళు పోసుకోవాలి. దీంట్లోనే కారము అన్నీ వేసేసినాము. ఉప్పు, కారము అన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, 1/2 స్పూన్ అంతా. ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక బాగా ఉడకవాలి. ఉడికినాక మనం ఇవి బీరకాయలు వేయించినవి వేసేసుకోవాలి. 10 నిమిషాలు ఉన్నాక వేయాలి. సరిపోయేంత కారము, ఉప్పు, పసుపు అంతా వేసుకోవాలి. పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దాం. కర్రీ అయితే ఉడుకుతుంది. మేము వేసినట్టు వాళ్ళు ఇప్పుడు కారము, ఇప్పుడు బీరకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు నూనెలో మగ్గించినాం కదా, బాగా నూనెలో బ్రౌన్ కలర్ వస్తేట్లా వేయించినాము బీరకాయ. ఇప్పుడు బాగా వేసి కలుపుకోవాలి. ట్రై చేయండి. ఇట్లా
ఇట్లా 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. బీరకాయ చూద్దాము. మూత తీసినాము. ఇట్లా బీరకాయ బాగా అయింది. ఫుల్ ఉంది కదా బీరకాయ. సేమ్ గుత్తొంకాయ ఎట్లుందో అట్లా దించినాము, మేము చేసేసినాము. కొత్తిమీర వేసేసుకుంటున్నాం. బీరకాయ అయిపోయింది. ఇలాకనే బీరకాయ, గుత్తి వంకాయ ఇలాకనే బీరకాయ చేసేసినాం ఈరోజు మేము. రెడీ అయింది. బంద్ చేసుకుంటున్నాం.